నమస్తే. ఈ నెల హైదరాబాద్ ఇటు హలో బీసీ చలో హైదరాబాద్ అనే నినాదంతో ఇటు బీసీకి సంబంధించిన నాయకులు కూడా ఒక పెద్ద ర్యాలీ కూడా చేపట్టే పరిస్థితి కనిపిస్తాం. సో దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మాట్లాడదాం దీని గురించి మరింత సమాచారం మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. అన్న చెప్పండి ఈ నెల 25వ తారీఖున హలో బీసీ చలో హైదరాబాద్ అని ఎందుకు తలపెట్టారు? దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇప్పుడు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాలి, కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని మేము పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల తర్వాత మేము తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు దాదాపు 18 రోజులు కులగణన యాత్ర చేశాం. అదేవిధంగా ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం ముట్టడించాం, కలెక్టరేట్లను ముట్టడించాం, అఖిలపక్ష సమావేశాలు పెట్టాం, రౌండ్ టేబుల్ పెట్టాం, అనేక పోరాట కార్యక్రమాలు ఎంచుకున్నాం. అందులో భాగంగానే ఇలా కులగణన చేయాలి, కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఈ నెల 25న చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలుగా కులగణన మీద కావాలని ఆలస్యం చేస్తున్నది. కొంతమంది అధికారులు, కొంతమంది నాయకుల మాటలని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ మాటలని పక్కదారి పట్టించే విధంగా ఇవాళ కులగణన అంశాన్ని పక్కకు పెట్టేసిండు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకురావడానికి ఏమాత్రం ఎమరపాటు లేకుండా కులగణన ప్రారంభించే వరకు మేము ఉద్యమం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ఈ ఉద్యమ మార్గాన్ని మేము ఎంచుకున్నాం. ఒకవైపు ఉద్యమం చేస్తూనే ఇంకొక వైపు న్యాయ పోరాటం చేసినాం. మొన్న మీకు అనుకూలంగా హైకోర్టు కూడా మీకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా మేము చేసామని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అంటే 3 నెలలు ఎలాగైనా చేసేది, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామని. అయినా సరే 25వ తారీఖున మీరు ఈ ర్యాలీ చెప్పారు. మాకు మాటలతో ముఖ్యం కాదు, చేతలు కావాలి. మీరు మాటలు చెప్తున్నారు, 9 నెలల నుంచి గయ్యే సొల్లు కబుర్లు చెప్తున్నారు, కానీ మాటల రూపంలో ఏది జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి 15/3/2024లో జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి ఎందుకు గాడి పనులు చదువుతురా? ఎందుకు కులగణన చేస్తలేరు? అంటే కులగణన అంశం ఒక ప్రాధాన్య అంశం కాదా? అంటే బీసీలు అంటే అంత చిన్న చూపా? బీసీలు అంటే అంత లెక్కలేనితనమా? అందుకనే బీసీల తడాకేందో చూయిస్తాం. మా ఓట్లతోటి నువ్వు అధికారంలోకి వచ్చి మమ్మల్ని జెండాలు మోయించుకుని, మమ్మల్ని జిందాబాదులు కొట్టించుకుని, మా ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చి మా కులాల లెక్కలు తీయాలంటే నాటకాలు ఆడుతురా? మా కులాల లెక్కలు తీయాలంటే నక్కజిత్తల మరి వేషాలు వేస్తురా? కాబట్టి మాకు కావాల్సింది మాటలు కాదు, మాకు కావాల్సింది చేతలు కావాలి. కులగణన ప్రారంభించండి, రోడ్ మ్యాప్ ప్రకటించండి. మేము హైకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేము హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు తప్పని పరిస్థితులలో హైకోర్టుకు పోతే ఇవాళ మీరు హైకోర్టు చెప్పింది కాబట్టి ఇవాళ బెండ్ అయ్యి ఇలా కులగణనకు అంగీకరించారు. కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు అంటారు. ఒకవేళ హైకోర్టు తీర్పు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? అంటే బీసీలను గోలుగొట్టి, బీసీలను విస్మరించి, బీసీలను తొక్కేసి రాజకీయంగా అనిచేసి కేసీఆర్ ఎట్ట చేసిండో మీరు అట్ట చేయాలని చూసారు. ఇలా మేము మా బీసీ సంక్షేమ సంఘం నుంచి హైకోర్టులో పిటిషన్ వేయడం మూలంగా హైకోర్టులో ధర్మం న్యాయం గెలిచినందుకు మీరు 3 నెలల్లో కులగణన చేస్తామని చెప్పి మీరు తీర్పిచ్చారు, మీరు అఫిడవిట్ ఇచ్చారు హైకోర్టుకు. లేకపోతే ఈ పాటికి మీరే కదా, రేవంత్ రెడ్డి గారు కదా సచివాలయంలో మీటింగ్ పెట్టి పంచాయతీరాజ్ శాఖ అధికారులను, బీసీ వెల్ఫేర్ అధికారులను అందరిని పిలిచి ఎన్నికలకు సిద్ధంగా అండి, రేపు మాకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని చెప్పి ఓటర్ లిస్టు సవరణలు చేయండి అని చెప్పి మీరు హంగామా చేశారు కదా. అందుకనే ఇలా ప్రభుత్వాన్ని నిలువరించగలిగినాం, మెడలు వంచి కులగణన చేయిస్తున్నాం. ఇది మా పోరాట విజయం. ఇలా మేము మర్యాదగా అడిగి తీవలే. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి అనివార్యంగా తప్పని పరిస్థితి కులగణన చేసే స్థాయికి తీసుకొచ్చాం. కానీ ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే గతంలో కోట్లలో పిటిషన్లు వేసారు. కాబట్టి కులగణన జరిగే వరకు ప్రభుత్వం మీద నిరంతరం మా పోరాటం ఉండాలని చెప్పి 25 తీసుకున్నాం. బరాబర్ కులగణన మార్చి ద్వారా బీసీల సత్తా ఏందో చూపిస్తాం. సో ఇటు కాంగ్రెస్ పార్టీ బీసీకి సంబంధించి బీసీల న్యాయం కోసమే చూస్తుంది. అండ్ అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు చేసాం. అలాగే బీసీ అయిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ పదవి ఇచ్చాం. అలాగే బీసీ పక్షపాతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ బిడ్డకు ఇవ్వడాన్ని మేము స్వాగతించినాము. కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపినాము. దేని ఏ లెక్క కాలెక్కే మీరు ఇచ్చినప్పుడు మేము స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఇక్కడ 2.5 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన అంశం ఇది. బీసీ సమస్త సమాజానికి సంబంధించిన అంశం ఇది. కులగణన ఎందుకు సాత్సారం చేస్తున్నారు? ఎందుకు కులగణన స్కిప్ చేసి పోవాలని చూసిర్రు? ఎందుకు బీసీలను మోసం చేయాలని చూసిర్రు? కాబట్టి మాకు బీసీ సమాజానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఇలా స్పష్టంగా ఒక విధానపరమైనటువంటి ప్రకటన ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రకటిస్తేనే బీసీలను నమ్ముతాం. లేకపోతే బీసీ కమిషన్ అంటుంది, బీసీ కమిషన్ బీసీ గణన అంటుంది, ప్రభుత్వమే కులగణన అంటుంది. కాబట్టి ఇళ్ళ కూడా క్లారిటీ లేదు. బీసీలు అడిగేది బీసీ గణన కాదు,
బీసీలు అడిగేది సమగ్ర కులగణన. సమగ్ర కులగణన చేస్తేనే బీసీల జనాభా తెలుస్తుంది. కాబట్టి సమగ్ర కులగణన చేయాలి. చేసినాకనే రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు పెంచాలి. పెంచినాకనే ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కదా వాళ్ళ తాత వచ్చినా ఎవడొచ్చినా వదిలేదు. బీసీలు తాడో పేడో తెలుసుకుంటారు. గతంలో ఇదే కేసీఆర్ బీసీ కులగణన సంబంధించి సో అది చేయాలంటే 6 నెలల టైం పడుతుంది. అలాంటిది ఇప్పుడేమో నిన్న చేసుకున్న కమెంట్స్ 3 నెలలు అవుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే నిజంగా చేస్తారనుకుంటారు? కులగణన అనేది 15 రోజులు చేయొచ్చు. మాకు అప్పచెప్పండి, మేము చేస్తాం. 15 రోజులలో కులగణన చేయొచ్చు. 9 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో నెల 15 రోజులలోనే కులగణన చేశారు. ఈడ 4 కోట్లు ఉన్నారు. 4 కోట్ల ఎంత 15 రోజులు చేయొచ్చు. బీహార్ రాష్ట్రంలో అక్కడ కులగణన చేసినటువంటి అనుభవం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఎస్కేఎస్ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణ తీసుకున్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉన్నది. అన్ని శిక్షణ పొంది ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలప్ అయి ఉన్నది. ఇక ఇప్పుడు రంగంలో దిగితే 15 రోజులలో చేయొచ్చు. కానీ డొంక తిరుగుడు మాటలు, దగులుబాజు మాటలు, లత్కోరు మాటలు చెప్తున్నారు చాలా మంది. ఈ లత్కోరు మాటలు బంద్ చేయరు, డొంక తిరుగుడు మాటలు బంద్ చేయరు. మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పని 15 రోజుల్లో చేసి చూపిస్తాం. 15 రోజులలో కులగణన చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెల రోజుల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది. ఇది అన్ని కావాల్సిందల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఈ 3 ఉంటే 100% చేయొచ్చు. సో ఈ 20 తారీఖున జరిగే ఏదైతే హలో బీసీ చలో హైదరాబాద్ ఓన్లీ బీసీ సంఘాలే చేస్తున్నాయా, లేకపోతే ఇటు రాజకీయ పార్టీలకు కూడా మద్దతు కోరుకుంటున్నారా? ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, కేవలం బీసీ సంఘాలుగా చేస్తున్నాం. బీసీ సంఘాలుగా స్వచ్ఛందంగా బీసీ సంఘాలు బీసీ సమాజానికి మొదటి నుంచి అండగా ఉంటూ వారికి నాయకత్వం వహిస్తున్నటువంటిది బీసీ సంఘాలు. పార్టీలు ఇలా ఒక ఎజెండా ఉంటుంది, రేపు ఇంకొక ఎజెండా ఉంటుంది. ఆయా పార్టీలు ఉన్నటువంటి బీసీ బిడ్డల సపోర్ట్ మేము తీసుకుంటాం. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, టీఆర్ఎస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, బీఎస్పీలు ఉన్నారు, వామపక్ష పార్టీలు ఉన్నారు. అన్ని పార్టీలలో బీసీ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ మద్దతు తీసుకుంటాం. ఖచ్చితంగా 25 నాడు చలో హైదరాబాదు పెద్ద ఎత్తున బీసీల సత్తా ఏంది, బీసీల యొక్క ఆత్మగౌరవం ఏందో, బీసీల తడాకేందో 25 నాడు చూపిస్తాం. సో విన్నారు కదా, ఇది అన్నమాట. సో 25 తారీఖున ఎలాగైనా సరే సో బీసీలకు సంబంధించి సో బీసీ యొక్క కులగణన ఎలాగైనా సరే చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగైతే రేవంత్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు సో అవి కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల వరకు వెళ్ళాలి అని చెప్పేసి బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణాతో రిపోర్ట్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.